దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని అనుదిన వాక్య పరిచర్యలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నిజమైన సంతోషం ఏంటి ఈ లోకంలోనే ఆలోచన చేస్తే కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉంది. మన జీవితాల్లో నిజమైన సంతోషం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్చడం కంటే గొప్ప సంతోషం ఈ లోకంలో క్రైస్తవుడికి ఇంకోటి లేదు. దేవుని చిత్తం నెరవేర్చడం కంటే గొప్ప ఆనందం, గొప్ప సంతోషకరమైన పరిస్థితి కానీ పని కానీ ఈ లోకంలో మనకి ఇంకోటి లేదు. ఈ దేవుని చిత్తం నెరవేర్చుటే సంతోషపడేటువంటి క్రైస్తువులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా అరుదుగా కనబడతారు, తక్కువ. ఎందుకంటే చాలామంది వారి సొంత ఇష్టాలు నెరవేర్చుకునే వారు ఉన్నారు కనుక, వారి సొంత ఉద్దేశాలు నెరవేర్చుకునే వారు ఉన్నారు కనుక, వారి సొంత ఆలోచన ప్రకారం బ్రతికేటువంటి వారు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారైతే తక్కువగా కనబడతారు. కానీ నిజమైన సంతోషం వేటిలో ఉంటుందంటే, నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటే కాదు, నీ ఉద్దేశాన్ని జరిపించుకుంటే కాదు, నీ ఆలోచన నెరవేర్చుకుంటే కాదు, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మనం నెరవేర్చితే అప్పుడు అందులో నిజమైన సంతోషం ఉంటుంది, అందులో నిజమైన ఆనందం ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నాకు నిజమైన సంతోషం ఎందుకంటే నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. ఎంతమంది ఈ మాట అనగలుగుతున్నాం? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా నిజంగా దేవుని పని చేయడం, దేవుని కొరకు బతకడం, దేవుని వెంబడించడం, దేవునిలో ఉండడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని ఆరాధించడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని వాక్య అనుభూతి చెందడంలో, ఈ విషయాల్లో మనం ఎంతమంది సంతోషిస్తున్నాం, ఎంతమంది ఆనందిస్తున్నాం, ఎంతమంది వీటిలో ఎంజాయ్ చేయగలిగే ఆత్మీయ జీవితాలకు ఉన్నాం? ఒకసారి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈ భక్తుడు చెప్పిన రీతిగానే ఈరోజు ఎంతమంది మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ మాటను చెప్పగలం, ప్రభువా, నీ చిత్తం చేయటే నాకు సంతోషమని. ఎందుకంటే నీ వాక్యం, నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉంది. ఎవరి హృదయములు అయితే, ఎవరి మనసులో అయితే దేవుని వాక్యం నింపబడి ఉంటుందో వారు మాత్రమే దేవుని చిత్తం చేయటంలో సంతోషపడతారు, ఆనందపడతారు. ఈ లోక సంబంధమైన పనులు చేసి క్రియలు చేసే ప్రతి ఒక్కరూ దేవునిలో సంతోషించలేరు, ఆనందించలేరు, వారు ఆనందాన్ని అనుభవించలేరు. కనుక ఈరోజు ఈ లోకంలో నిజమైన సంతోషం ఎక్కడ, ఎవరిలో, దేనిలో అంటే కేవలం దేవుని చిత్తం చేయటంలోనే ఉంది అనే సత్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ కీర్తనకారుడు చెప్పిన ఈ మాట ప్రకారం, ఈ వాక్య లేఖన ప్రకారం. అందుకే నిజంగా ఈ అనుభవం ఈరోజు నీకుందా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను దేంట్లో సంతోషిస్తున్నాను, దేంట్లో ఆనందిస్తున్నాను, వేటిలో ఎక్కువ సంతోషాన్ని వెతుక్కుంటున్నాను అనేది కూడా నువ్వు ప్రశ్నించుకోవాలి. నిజమైన క్రైస్తవుడు అయితే నీ హృదయంలో వాక్యం ఉంటుంది, నీ అంతరంగంలో వాక్యం ఉంటుంది, నీ ప్రతి ఆలోచనలో వాక్యం ఉంటుంది. ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, నడిపిస్తుంది. అప్పుడు దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. అలాగ దేవునికి ఇష్టమైనట్టుగా ప్రతి పని నువ్వు చేస్తావు, అందులో నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. దీనికి మించింది మనకి వేరే ఆనందం, సంతోషం లేనే లేదు. కనుక ఇట్టి సంతోషాన్ని మనందరం కూడా ఈ భక్తుడైనటువంటి కీర్తనకారుడు వలె మనం కూడా అట్టి సంతోషాన్ని, అంటే దేవుని చిత్తం చేసే విషయంలో సంతోషం ఎదుర్కొనేటువంటి ఆత్మీయ జీవితాలు దేవుడు మనందరికీ ఆయన ఉన్నతమైన కృప ద్వారా అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో నిజమే లోకంలో మేము సంతోషించే వారు ఉన్నామా, నీలో సంతోషించే వారు ఉన్నామా?
లోకస్తమైన మాటల వల్ల సంతోషించే వారు ఉన్నామా, నీ మాటలను బట్టి ఆనందించేటువంటి వారు ఉన్నామా ప్రభా? అలాగా ఎవరైతే ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమైనటువంటి సంతోషం ఏది అంటే నీ చిత్తం నెరవేర్చడం నిజమైన సంతోషం అని భక్తుడు చెబుతున్న రీతిగా మా నిజమైన ఆనందం నీ చిత్తం చేయడమే అనే సత్యాన్ని ఎరిగిన మేము కూడా ఆ రీతిగా ఉండేటువంటి కృప మాకు దయచేయమని, ఈ లోకంలో సంతోషం వెతుక్కోకుండా నీలో సంతోషం వెతికిన జీవితాలు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.